కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, మొత్తం గడిబిడి ఉంది. మరి ఆ ముచ్చట్లన్నీ అరుచుకుందాము. మీ వెనకాల ఒక షాడో ఉన్నారు అని మాట్లాడుతున్నారు, దానికి ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి అసత్య ప్రచారం. ఎమ్మెల్యే అనేటోడు ఒకడే ఉంటాడు, షాడోలు ఉండరు. ఒక ఎమ్మెల్యే అనుకో ఇంకో షాడోని బెటర్ కదా. ఎట్లా అంటారు మీరు షాడో ఎమ్మెల్యే అని? బీఆర్ఎస్ ఏం పనులు చేసిందమ్మా? బాలికల పాఠశాలను గుల్లపల్లిలో పాడుబడ్డ బిల్డింగ్లో పెట్టారు. వాటికి వాష్రూమ్లు లేవు, వాటికి డ్రైన్స్ లేవు, ఈగలు దోమలు దాంట్లోనే పడుకోవడం. ఏం డెవలప్మెంట్ అమ్మా? నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంది రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం. 8 లక్షల కోట్ల అప్పు చేసినారు. అప్పులు కట్టడానికే నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తాం. బీఆర్ఎస్ పార్టీలో అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా అప్పు చేస్తున్నారు. ఆ అప్పులు కట్టడానికి అప్పులు చేస్తున్నాం. మేము అన్నట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. అది ఒక్కటే వినమ్మా. ఎక్కడ చూసినా కూడా ప్రశ్నిస్తే చాలు నక్సలైట్ తీవ్రవాది ముద్రేస్తారు. ఎందుకంటారు? మోడీ అట్లా తయారు చేసినాడు. మోడీ గారు ఎవరి మాట వినరు కదా. మొట్టమొదటిసారి ఆయన జీవితం లోపల కాంగ్రెస్ జనతా పార్టీ మెడలు వంచిందని చెప్పొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పొత్తుగా కూడి కాంగ్రెస్ పార్టీని ఓడించే దిశగా ముందుకెళ్తుంది అని వినబడుతుంది ముచ్చట. ఆ పార్టీ పుట్టిందే అబద్ధాల మీద. అంటే కాంగ్రెస్ పార్టీలో దోపిడీ చేసే వాళ్ళు లేరు, అసత్య ప్రచారం చేసేవారు లేరు. ఒక్కరిని కనుక చూయిస్తే, ఒక్కరిని